ఏంద్రా ఈ స్టార్స్ ఈ ట్రీస్ అని అసలు క్రిస్మస్ అంటే ఏంటిదా? క్రిస్మస్ అంటే జీసస్ పుట్టిన రోజు, అందుకని స్టార్స్ ఇంకా క్రిస్మస్ ట్రీస్ పెడతారు. జీసస్ అంటే గొప్పవాడు. నాకంటే గొప్పవాడా? నాకంటే గొప్పవాడా? పార్లమెంట్ ఎప్పుడు చూడలేదు. నాకంటే గొప్పవాడా? పార్లమెంట్ ఎప్పుడు చూడలేదు. నువ్వు ఇలా మాట్లాడాలి యేసుభయ్యతో. ప్రవీణ్, యేసుభయ్యతో ఎలా మాట్లాడాలా? యేసుభయ్య, ఓ యేసుభయ్య, చెప్పు ఆకాష్. నువ్వు నాకంటే గొప్పవాడు యేసుభయ్య. నేను మీ కొరకు రక్తం కార్చి సిల్వలో చనిపోయాను. అయితే నేనే గొప్పవాడిని. ఆకాష్, ఎవరు నువ్వు? నన్ను గుర్తుపట్టావా? లేదు. నేను నీ చిన్ననాటి స్నేహితురాలిని. అయితే నాకు ఒక 25,000 అప్పుగా ఇస్తావా? డ్రైవర్ లేవు. కొంచెం ఉంటే చూడొచ్చు కదా. సీఎం అయితే నేను డబ్బులు కేరుకున్నావా? లేవు. పో. కొంచెం ఉంటే ఇవ్వచ్చు కదా. నేను ఒక్కనే దొరికిన వేరే వాళ్ళకి అడుగు. పో. అయ్యా, ఎవరమ్మా నువ్వు? నాకు కొంచెం డబ్బు ఉంటే ఇవ్వండి అయ్యా. ఇంట్లో బాగాలేదు. నా దగ్గర లేదమ్మా. కొంచెం ఉంటే ఇవ్వండి అయ్యా. వేరే వాళ్ళకి అడుగుపో అమ్మా, నా దగ్గర లేదు. కొంచెం ఉంటే ఇవ్వండి అయ్యా. నేను ఒక్కనే దొరికిన వేరే వాళ్ళకి అడుగుపో. అయ్యా, ఏంటి ప్రవీణ్? మా కూతురు స్కూల్ ఫీజు కట్టడానికి కొంచెం డబ్బులు ఉంటే ఇయ్యరా? నా దగ్గర లేదు. కొంచెమైనా పర్వాలేదు అయ్యా. సీఎం అయితే నేను కోట్లు కొన్ని డబ్బులు ఉంటాయి అనుకున్నావా? లేదు. పో. నాకే నిదానం ఉంది. సరే యేసుభయ్యతో మాట్లాడము. యేసుభయ్య, ఓ యేసుభయ్య, చెప్పు ఆకాష్. నువ్వు నాకంటే గొప్పవాడివా? నువ్వు నాకంటే గొప్పవాడు యేసుభయ్య, ఒప్పుకుంటున్నాను. తను తాను తగ్గించుకుని వాడే హెచ్చింపబడింది. సరే యేసుభయ్య. ప్రవీణ్, నీకు ఇవన్నీ ఎలా తెలుసురా? పీతల్ చర్చికి వెళ్ళారయ్యా. అక్కడ సేవకుడు ఎవరురా? కిరణ్ పాస్టర్ గారు. కిరణ్ పాస్టర్. కిరణ్ పాస్టర్ గారా? మంచిగా చెప్తారా? అందుకే ఇవన్నీ నేను నేర్చుకున్నాను. ఇప్పుడు పోదామా? వెళ్దామా? ఇక్కడ ఇంకా క్రిస్మస్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. సరే వెళ్దాం కదా.